హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యస్ కిచెన్ అండ్ క్రియేటివిటీ. ఈరోజు మనం దివాళీ స్పెషల్గా రసగుల్లాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. రసగుల్లా అనేది చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి స్వీట్ షాప్లో లాగా జ్యూసీగా ఫ్లఫీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 1/2 లీటర్ పాలు అనేవి తీసుకున్నాము. ఈ పాలని ముందుగా స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న తర్వాత మనకి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా పాలన్నీ కాగుతున్నాయి కదా. ఇప్పుడు ఇలా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి నిమ్మరసం అనేది తీసుకున్న దాంట్లో మనకి పులుపు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా, దాన్ని తగ్గించడానికి కొంచెం వాటర్ అనేది మిక్స్ చేసుకుని కొద్దిగా ఈ నిమ్మరసాన్ని ఆ పాలలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని ఒక గట్టితోనే ఇలా కలుపుకుంటూ తిప్పుకుంటే మనకి పాలన్నీ విరిగిపోతాయి. ఇలా విరిగిన తర్వాత ఇప్పుడు మనం చూసారు కదా, ఈ విధంగా మనకి విరిగిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారిపోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఒక గిన్నె తీసుకుని దీంట్లోని వైట్ క్లాత్ వేసుకున్న తర్వాత విరిగిపోయిన మిశ్రమాన్ని మొత్తం వేసుకుని దీన్ని వాటర్ ఏమీ లేకుండా ఒకసారి ఇలాగా పిండుకోవాలి. మనకి వాటర్ అంతా వచ్చేస్తుంది. మరి గట్టిగా ప్రెస్ చేయకండి, ఫ్లఫీనెస్ అనేది పోతుంది. ఇప్పుడు మంచి వాటర్ అనేది ఒక బౌల్లో తీసుకుని మనకి పులుపు అనేది యాడ్ చేసాం కదా, ఆ పులుపు అనేది కూడా మనకి తగలకుండా ఒకసారి ఇలాగా వాష్ చేసుకుంటే కలర్ అనేది కూడా కొంచెం చేంజ్ అవుతుంది, మనకి వైట్ కలర్లో వస్తుంది. చూసారు కదా, ఇలాగా మొత్తం శుభ్రంగా వాష్ చేయడం వల్ల మనకి పులుపు అంతా పోతుంది. ఇలా ఒకసారి చేసుకుని ఒకసారి మళ్ళీ పిండుకోవాలి. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాము. ఇలా ప్లేట్లోకి తీసుకొని ఈ మిశ్రమాన్ని చూసారు కదా, ఇలాగా మనకి పలుకులుగా ఉంది కదా, పలుకులు అనేవి లేకుండా మనం ఇలాగా మణికట్టుతో మొత్తాన్ని ఇలాగా ప్రెస్ చేస్తూ ఉండాలి. చేయడం వల్ల మనకి మెత్తగా పేస్ట్ కింద తయారవుతుంది. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు చేయండి. చూసారు కదా, ఈ విధంగా అవుతుంది, మనకి మెత్తగా అయింది కదా. ఇప్పుడు దీంట్లోని యాలకుల పొడి అనేది యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాము. మీ ఇష్టం అండి, ఆప్షనల్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుందని వేసుకున్నాము. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి. మనకి క్రాక్స్ అనేవి లేకుండా చేసుకోవాలి నీట్గాని. ఇలా అన్ని బాల్స్ని చేసుకున్న తర్వాత ఇలా అన్నీ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం 1/2 లీటర్ పాలు తీసుకున్నాం కదా, 1/2 లీటర్కి మనకి 250 గ్రామ్స్ పంచదార అనేది పడుతుంది. వేసుకొని ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ అనేది వేసుకోవాలి. పంచదార అంతా మెల్ట్ అయిన తర్వాత ఇలా మనకి పొంగు వస్తుంది. ఇప్పుడు మనం బాల్స్ కింద చేసుకునేవి ఒక్కొక్కటి కింద వేసుకోవాలి, అన్నీ ఒకసారి వేయకుండా. ఇప్పుడు మనం ఇవి ఫ్లఫీగా రావడానికి మైదా పిండి తీసుకుని 1 స్పూన్ దీంట్లో వాటర్ వేసుకుని ఇలా పల్చని బ్యాటర్ కింద కలుపుకున్న తర్వాత ఇవి ఇలాగా పొంగుతూ మనకి పైకి వస్తూ ఉంటాయి. పొంగు అనేది వచ్చినప్పుడు దాన్ని కొంచెం వాటర్ అలాగే మనం చేసుకున్నాం కదా మైదాపిండి మిశ్రమాన్ని, అది ఒక్కొక్క స్పూను వేసుకుంటూ ఉంటే మనకి ఇలా పొంగు వస్తూ ఉంటుంది. దాన్ని ఇలా కొడుతూ ఉంటే మనకి బాల్స్ అనేవి ఇలా తేలుతూ ఉంటాయి పైకి. ఇలా చేయడం వల్ల మనకి రసగుల్లాలు అనేవి ఫ్లఫీగా వస్తాయి. అలాగే మనం చేసేది పాకం అనేది కూడా మనకి వాటిలోకి వెళ్తుంది. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూసారు కదా, జ్యూసీగా చాలా ఫ్లఫీగా, లోన్ కూడా చూపిస్తాను చూడండి. చూసారు కదా, అంతే అండి, చాలా టేస్టీ అయిన రసగుల్లాలు రెడీ.